స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, ఎట్లా అందరూ బాగున్నారా? సో నిన్న మార్కెట్ సెషన్ ఎలా అనిపించింది? అండ్ నిన్న మార్కెట్ అంతా కూడా పాజిటివ్ మూమెంట్లో కనిపిస్తూ వెళ్తుంది. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, అన్నీ కూడా ఎండింగ్ మూమెంట్ అనేది కొంచెం పాజిటివ్గా అయితే కనిపించింది అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం ఒకవేళ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, ఒక 2 వీడియోలు చూసి. అండ్ ఇలా డైలీ నేను లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. సో ఎవరైనా లైవ్ స్ట్రీమ్ మిస్ అయితే కనుక లైవ్ స్ట్రీమ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నా పేరు డానీ అనమాట. నేను తణుకులో ఉంటాను, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఎవరైనా సరే నన్ను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు నాకు షేర్ చేయాలనుకుంటే కూడా మీరు త్రూ వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట. దాంట్లో జాయిన్ అయ్యి మీ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయొచ్చు. సో ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఒక తలకాయతో ఆలోచిస్తేనే ఇక్కడ లాస్ అనమాట. సో ఎక్కువ మంది ఏంటిది డిస్కషన్ జరిగితేనే ప్రాఫిట్స్లో ఉంటానని నా ఆలోచన అనమాట. సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కామెంట్ సెక్షన్స్ చూద్దాం. ఫస్ట్ నిన్న కామెంట్స్ వచ్చినాయి అనమాట. నిన్న అంటే ఒక వీడియో చేశాను అనమాట, మార్కెట్ మై పోర్ట్ఫోలియో వీడియో అని చెప్పేసి, అంటే నా పోర్ట్ఫోలియో గురించి వీడియో చేశాను అనమాట. సో దాంట్లో ఒక కామెంట్ వచ్చింది, సైకాలజీ స్పెల్లింగ్ కరెక్ట్గా రాని వాళ్ళు కూడా చేస్తున్నారు వీడియోస్. 9 to 5 జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్స్కి భయపడి ఏం చెయ్యలేక వీడియోస్ చేస్తూ గడిపేస్తున్నామని చెప్పేసి ఎమోజీస్ పెట్టారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. యాక్చువల్లీ చాలా హడావిడిగా వీడియో చేయడం జరిగిందనమాట, వేరే టైం కుదరక. యాక్చువల్లీ నా ప్రొఫెషన్ వచ్చేటప్పటికి క్లౌడ్ కిచెన్ రన్ చేస్తానండి. నేను రెస్టారెంట్ ఇంట్లో నుంచి సెటప్ చేసి రెస్టారెంట్ రన్ చేస్తూ ఉంటాను అనమాట. సో తణుకబ్బాయి హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి. సో ఆ బిజీ సెషన్స్లో నాకు టైం కుదరక ఏంటంటే ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశంలో అంత స్పెల్లింగ్ చెక్ చేసుకోలేదు అనమాట. థంబ్నెయిల్లోను టైటిల్లోను అన్నింటిలో ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉన్నాను తప్ప ఎక్కడ మిస్ చేసుకోలేదు. ఎలాగైనా సరే టైంకి అప్లోడ్ చేయాలనే ఉద్దేశం కృతిపడి అలా తయారు జరిగింది. ఎనీహౌ ఐఎమ్ సో సారీ మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేసినందుకు స్పెల్లింగ్ మిస్టేక్లో. అండ్ ఓకే, ఇంకా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. సో ఇంకా చూసుకున్నట్లయితే న్యూస్ పరంగా చూసుకున్నట్లయితే అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డిస్, హెచ్యుఎల్, గో డిజిటల్, ఎయిర్టెల్ ఇవన్నీ కూడా మనం వాట్సాప్స్లో పెట్టుకోవడం చాలా బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే Q3 రిజల్ట్ అనౌన్స్మెంట్ చేసిన ఛాన్స్ ఉంది. హై వాలిటాలిటీ కొట్టే ఛాన్స్ కూడా ఉందన్నమాట. వాల్యూమ్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా వీటి Q3 రిజల్ట్. కానీ అల్ట్రాటెక్ సిమెంట్ చూడాలండి, ఎందుకంటే చాలా భారీ షేర్ అనమాట, హైలీ వెయిటేజ్ ఉంటుంది ఈ షేర్స్. సో చాలా ఇంపాక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది నిఫ్టీ 50లోను. అండ్ అంతేకాకుండా ఈరోజు ఎక్స్పైరీ ఒకటి ఉందన్నమాట. సో జాగ్రత్త చూసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంచెం 1-2 సార్లు ఆలోచించుకోండి. పైగా ఇండియా విక్స్ కూడా 16 పైనే ఉంది అనమాట. సో అంత వాలిటాలిటీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంత వాలిటాలిటీలో కనుక మనం షేర్స్లో ఆప్షన్స్లో కనుక ట్రేడ్ చేస్తే బయ్యర్స్కి పాజిటివ్గా ఉంటుంది, కానీ సెల్లర్స్కి అయితే చాలా నెగిటివిటీ ఉంటుంది. సో అది కొంచెం ఆలోచించుకుని ట్రేడింగ్లో దిగాలి సెల్లర్ సైడు. ఓకే, అండ్ ఇంకా మనం న్యూస్ విషయంలో ద బెస్ట్ వచ్చేటప్పటికి పారస్ డిఫెన్స్ అనమాట. సో ఏం లేదు, మహారాష్ట్ర గవర్నమెంట్తో ఒక అదేంటిది ఆప్టిక్ పార్క్ అనే ప్రాజెక్టు నవీ ముంబైలో అది మహారాష్ట్ర గవర్నమెంట్తో సైన్ అప్ అయితే అయిందనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 12,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనమాట. పార్కు 10 years సంథింగ్ ఏదో ఉందన్నమాట, ఆప్టిక్ పార్క్ అని చెప్పేసి సైన్. సో పారస్ డిఫెన్స్కి అయితే వచ్చిందనమాట. సో చూడాలి. సో నార్మల్గా పారస్ డిఫెన్స్ నేను చెక్ చేశానండి, అంటే ఈరోజు మార్కెట్ ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో నాకు, సో నేను షేర్ చెక్ చేస్తే చాలా ఫాల్ ఉంది. నేను ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ -28 ఫాల్ అయింది. సో అది దృష్టిలో పెట్టుకొని దీని మీద ట్రేడ్ చేయాలా వద్దా కాన్ఫిడెన్స్ లేదనమాట. ఇదేంటి ఎలా దారుణం తయారైంది. పోనీ అట్లీస్ట్ ఒక పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు సో అట్లీస్ట్ ఈవినింగ్ సెషన్లో అయినా 2 o'clock తర్వాత ఒక మూమెంట్ వస్తుంది అనుకున్నాను. బట్ అంత మూమెంట్ అనేది జనరేట్ అవ్వలేదు, వాల్యూమ్స్ కూడా జనరేట్ అవ్వలేదు. సో అందుకని ఇంకా స్టిల్ ఐఎమ్ థింకింగ్ ప్రజెంట్ అయితే న్యూస్ పరంగా అయితే బెస్ట్ వచ్చేది పారస్ డిఫెన్స్ అనమాట. బట్ కానీ ఎటువంటి మూమెంటం లేదు, ప్రజలు అదేంటిది ఎటువంటి మూమెంటం కూడా కనిపించలేదు షేర్లు అయితే. అదే ఆలోచనలు పడిపోయాను. లేదు అంటే ఇన్ఫోసిస్ ఒకటి ఉంది, ప్రైస్ యాక్షన్కి త్రూ అయితే ఇన్ఫోసిస్ చాలా బాగుంది. అది కూడా సింగిల్ డైరెక్షన్లో పైకి వెళ్ళింది నిన్నంతా కూడా 54 points ప్లస్ వెళ్ళిందంటే నేను షాక్ అయ్యాను. అది కూడా అంటే హైయర్ అండ్ హైయర్స్ చేసుకుంటూ షేర్ అలా పైకి వెళ్ళిపోతూ ఉందన్నమాట.
నిన్న ఎవరైతే ఇన్ఫోసిస్లో షేర్స్ పెట్టారో సో అది చాలా స్పీడ్ మూమెంట్ వచ్చింది బికాజ్ ఆఫ్ ట్రంప్ ఎవరైతే పాజిటివ్ మూమెంట్ ఉన్నాడు కదా. ఎందుకంటే ట్రంప్ వచ్చాడంటే కూడా ఐటీ సెక్టర్ దమ్మని లెగుస్తుంది పైకి. సో అదొకటి కొంచెం పాజిటివ్ మూమెంట్ అవ్వచ్చు. సో ఇన్ఫోసిస్ అనేది మాత్రం చాలా బాగా ప్రజెంటేషన్ చేసింది. 1,800 నిన్న 1,855 రూపీస్ దగ్గర స్టే అయిందనమాట. 1,800 నుంచి 855 వరకు, అంటే 55 పాయింట్లు దమ్మని లేచిందనమాట. సో దట్ వాజ్ వెరీ గుడ్. హయ్యర్ అండ్ హయ్యర్స్, ఎక్కడ డౌన్ఫాల్ లేకుండా హయ్యర్ అండ్ హయ్యర్స్ చేసుకుంటూ వన్ సైడ్ డైరెక్షన్లో వెళ్ళిందనమాట. సో నాకు ఇది తెలుసుంటే దీని మీద పెడుతున్నాను, బట్ కానీ ఇట్స్ ఓకే, ప్రతిదీ మన చేతిలో లేదు, ఇట్స్ ఓకే. దట్స్ అట్ గైస్. ఈ వీడియోకి వెళ్తే మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ లైవ్ స్ట్రీమ్స్ ఎవరైనా మిస్ అయిపోతే ఈరోజు ట్రై చేయండి అటెంప్ట్ చేయడానికి, ఓకేనా. ఉంటాను మరి, బాయ్.